నమస్తే, వెల్కమ్ టు వైభవ్ న్యూ గోదావరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్ నుంచి ప్రత్యక్ష ప్రసారం, విలేకరుల సమావేశం. కేంద్ర మంత్రి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్. అంగన్వాడీలు రాజకీయాలకు బలి కాకూడదు, ఏపీ ప్రభుత్వ సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి. వివిధ పార్టీలకు చెందిన నాయకులు జనసేన పార్టీలో చేరిక. తెలంగాణ భవన్ నుంచి ప్రత్యక్ష ప్రసారం, విలేకరుల సమావేశం. ఓకేనా బాస్? ఈరోజు ఆదేశాల మేరకు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్ని పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమీక్షా సమావేశాలు నిర్వహించడంలో భాగంగా ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం కూడా జరిగింది. 7 నియోజకవర్గాల నుండి, అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున ముఖ్య కార్యకర్తలు రావడం జరిగింది. వారితో అన్ని విషయాలు కూడా మనసు విప్పి మాట్లాడుకున్నాం. నిజంగా కూడా ఎన్నికల్లో ప్రభుత్వం రాలేదు అని బాధలో మేముండి వాళ్ళు కూడా అదే బాధపడుతున్నారేమో అని అనుకున్నాం. కానీ మా కార్యకర్తలే మాకు ధైర్యాన్ని ఇచ్చినారు. మా నాయకులే, మండల గ్రామస్థాయి నాయకులే మాకు ధైర్యాన్ని ఇచ్చినారు. మీరేం అధైర్య పడకండి, కాంగ్రెస్ పార్టీ ఏం గెలవలేదు ఎన్నికల్లో, మనం ఓడిపోయినాం. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు మనం చేసుకోవడం వల్ల తిరిగి తప్పకుండా ఇంతకు 2 ఉత్సాహంతో పనిచేసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి మెజార్టీతో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో వేస్తాము అని చెప్పి ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గ మరి ఇటు అక్కడి నుంచి జగిత్యాల్ నియోజకవర్గం నుంచి డాక్టర్ సంజయ్ గారి నేతృత్వంలో, అట్లాగే కొరుట్ల నియోజకవర్గం నుంచి కూడా డాక్టర్ సంజయ్ గారి నేతృత్వంలో, అట్లనే బాల్కొండ నుండి ఆర్మూర్లో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో, నిజామాబాద్ రూరల్లో బాజిరెడ్డి గోవర్ధన్ గారి నేతృత్వంలో, నిజామాబాద్ అర్బన్లో గణేష్ గుప్తా గారి నేతృత్వంలో, జగిత్యాల నుంచి రమణ గారి ఆధ్వర్యంలో కూడా మరి కార్యకర్తలు వచ్చినారు. చాలా ఉత్సాహంగా మరి వారు అన్ని విషయాలు కూడా మాతో మనసు విప్పి మాట్లాడుకొని, కొన్ని మా పార్టీలో కావచ్చు, నాయకుల మధ్య కావచ్చు, కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరుగుంటే అవన్నీ కూడా సరిదిద్దుకొని ముందుకు పోతామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. వారు కూడా మా మధ్యలో కూడా ఏమన్నా లోటుపాట్లు ఉంటే, మా మధ్యలో కూడా మా కింది స్థాయి నాయకుల మధ్యలో కూడా ఏమన్నా మా మధ్యలో వర్గాలు ఉన్నా కానీ, మా మధ్యలో భేదాభిప్రాయాలు ఉన్నా, మేము కూడా అవన్నీ పక్కన పెట్టి మేము ఈరోజు పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిపే మరి ముఖ్యంగా మేము పనిచేస్తామని చెప్పినారు. చాలా సంతోషం. అయితే ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ నిన్నటికి ఈ తెలంగాణలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కేంద్ర మంత్రి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్. పెద్ద ఎత్తున అన్ని వర్గాల యువత బీజేపీ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నది. ఈ స్పందనను దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో చేర్పించుకోవాలి, వచ్చే ఎన్నికల్లో వాళ్ళ యొక్క మద్దతు కూడగట్టాలని ఈరోజు జరిగినటువంటి సమావేశంలో నిర్ణయించుకున్నాం. దానికి సంబంధించి కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం.
అంతేకాకుండా కొంతమంది పెద్దలు, పార్టీ శాసనసభ్యులు వీళ్ళందరినీ కూడా వివిధ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా కూడా నియమించడం జరిగింది. మా పార్టీ శాసనసభ్యులు, రాష్ట్ర నాయకులతో కలిపి 17 మందిని ఈ రకంగా ఈరోజు నిర్ణయించి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జెస్ కూడా రేపు మళ్ళీ ఈరోజు కూర్చొని చర్చించి ఆర్గనైజేషన్ ఇన్ఛార్జెస్ కూడా వాళ్ళని కూడా రేపు ప్రకటిస్తాము. అదేవిధంగా కొంతమంది పార్లమెంట్ కన్వీనర్స్ను కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికలను సమన్వయం చేయడం కోసము పార్లమెంట్ కన్వీనర్స్ కూడా నియమిస్తున్నాము. వాళ్ళను కూడా మరి మరో 2 రోజుల్లో వాళ్ళని కూడా ప్రకటించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వచ్చేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ నాయకత్వం అంతా కూడా విస్తృతంగా మండలాల వారీగా, గ్రామాల వారీగా పర్యటించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తా ఉన్నాం. ఈరోజు ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో అధికారంలో రావడం కోసము ఎన్నికల్లో మా ప్రచార భేరీని మోగించనున్నాం. సంక్రాంతి తర్వాత ఈ యొక్క ఎన్నికల ప్రచార కార్యక్రమానికి జాతీయ స్థాయిలో శ్రీకారం చుడతారు. తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో శక్తిని కేంద్రీకరిస్తాం. మెజార్టీ స్థానాలలో బీజేపీ గెలవనున్నది. ఎందుకంటే ఈరోజు ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్కు, భారతీయ జనతా పార్టీకి ఉంటుందని అంచనా వేస్తా ఉన్నాం. ఎందుకంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, భవిష్యత్తు తెలంగాణ రాజకీయాల్లో కానీ టీఆర్ఎస్ పార్టీ ఇర్రెలెవెంట్ పార్టీ అవుతుంది. టీఆర్ఎస్ పార్టీ లేక బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం యొక్క ఆవశ్యకత తెలంగాణ. అంగన్వాడీలు రాజకీయాలకు బలి కాకూడదు. ఏపీ ప్రభుత్వ సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ నేపథ్యంలో ఈరోజు కొన్ని ఆడియో మెసేజ్లు కూడా వాళ్ళ గ్రూప్స్లో సర్క్యులేట్ అవుతున్నాయి చూసాం. ఎవరైతే చర్చలకు ఆ రోజు వచ్చారో నాయకులు, అంగన్వాడీ వర్కర్స్ నాయకులు మాతో చర్చలు జరిపారు. వాళ్ళు ఆడియో మెసేజెస్ ఉంటే విన్నాం. అందులో ప్రధానంగా నాకు కనిపించింది రాజకీయ కోణం ఎక్కువ కనిపించింది. ఈ నాయకులు, అంగన్వాడీ వర్కర్స్ నాయకులు వాళ్ళు రాజకీయం చేస్తున్నారని నేను అనట్లేదు. కానీ వెనక ఉండి నడుపుతున్న వారు కానీ, ఏ యూనియన్లు అయితే ఏ పార్టీలకైతే అనుబంధం ఉన్నాయో ఆ పార్టీలు కానీ అవి అయితే రాజకీయపరమైన అజెండాతోనే చేస్తున్నాయనేది ముందు నుంచి తెలిసినప్పటికీ ఈరోజు వీళ్ళ మెసేజ్ల్లో అది బహిర్గతమైంది. దీని రిపర్కషన్స్, ఇవి ఎంతవరకు ఉంటాయనేది ఆలోచించడం కంటే ఇంతమంది ఉన్నాం కదా, 1,00,000 మందిమి, మనం అనుకున్నది రాకపోతే ప్రభుత్వాన్ని అయినా దించేంతవరకు పోగలం అనే ధీమా ఈ బయట నుంచి ఆర్గనైజ్ చేస్తున్న నాయకులు లేదా పార్టీల నుంచి ఉందని వాళ్ళ మాటల్లోనే వ్యక్తమవుతుంది ఆడియో ఇది వింటే. ఎగ్జాక్ట్లీ మేము ఏదైతే భయపడుతూ వచ్చామో, వాళ్ళను హెచ్చరిస్తూ వచ్చామో అంగన్వాడీ ఉద్యోగులు, అదే ఫైనల్గా జరుగుతుంది. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మేము అంతకుముందు అడ్రస్ చేసిన ఏవైతే సాల్వ్ కాగలిగినవన్నీ చేసుకుంటూ వచ్చాము, ఏదైతే
ఇమ్మీడియట్ ఈ టర్మ్లోనే ఇప్పుడు చేయడం కుదరదు కాబట్టి తర్వాత భవిష్యత్తులో దాని గురించి ఇది ఎన్నికల సమయం, ఎన్నికలు వస్తున్నాయి, అయిపోయాక తర్వాత మాట్లాడదాం, దాని గురించి ఏదైనా సానుకూలంగా చేయడానికి ప్రయత్నం యాజ్ ఆఫ్ నౌ అయితే చేయలేమని చెప్పారు. అది ఏదో బెదిరించడానికో వాళ్ళు ఎట్లయితే సమ్మె అనేది బెదిరించడానికి మేము చేయట్లేదు అంటున్నారో నిజంగా చేయట్లేదు కూడా అని ఇన్నాళ్ళు అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే అది కనిపిస్తుంది. అలాగే ఇటు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఉన్న పరిస్థితిలో ఇంతకంటే ఇప్పుడు పెంచడం కుదరదు. నెక్స్ట్ ఖచ్చితంగా వచ్చే సంవత్సరం దాన్ని తప్పకుండా ఆలోచిస్తున్నప్పుడు అందులో కూడా అంత నిజాయితీ ఉంది. వాళ్ళ డిమాండ్లో ఎట్లయితే నిజాయితీ ఉందో, లేదా వాళ్ళు రాజకీయాలకు అతీతంగా తమ సమస్యను ప్రభుత్వానికి విన్నవించుకున్నారో, ఇటు ప్రభుత్వం వైపు నుంచి కూడా అదే నిజాయితీతో చెప్పారు. అది మేము రాజకీయం కోణంలో అది జరగకుండా చేయడం కోసం భ్రమలో పెట్టడానికి ఏదైనా మాట్లాడి ఉంటే డిఫరెంట్. కానీ ఆ రోజుకు ఈ రోజుకు అదే స్టాండ్. ఆ రోజు కూడా ఇదే చెప్పాం. ఇట్లే సమ్మె చేస్తూ ఎంతకాలం అని ఇది ఉంటారు ఒకటి. ఇంకో పక్క ఇవి దీని మీద ఈ ప్రోగ్రాం మీద, అంగన్వాడీ ప్రోగ్రాం మీద లక్షలాది మంది పిల్లలు, బాలింతలు, గర్భిణులు, మహిళలు డిపెండ్ అయి ఉన్నారు. కుటుంబాలు డిపెండ్ అయి ఉన్నాయి. వాళ్ళకిచ్చే ఫుడ్ కానీ, రేషన్ కానీ, రెగ్యులర్ సప్లైస్ కావాలి. మళ్ళీ మంత్ వచ్చింది, అది మొదలవుతుంది, దానికి అవసరమైన ఏర్పాట్లు జరగాలి. వివిధ పార్టీలకు చెందిన నాయకులు జనసేన పార్టీలో చేరిక. ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా రూపొందుతుంది. RRR తర్వాత ఎన్టీఆర్ నుంచి రానున్న పాన్ ఇండియా సినిమా ఇది. ఎన్టీఆర్ కెరియర్ లో RRR తర్వాత అత్యధిక బడ్జెట్ తో నిర్మితమవుతున్న సినిమా ఇది. అందువలన ఎన్టీఆర్ అభిమానులంతా కూడా ఈ సినిమా కోసం 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ పాత్రను ప్రధానంగా చేసుకుని వదిలిన గ్లింప్స్ ఇది. ఇలా యూట్యూబ్ లో వదిలిన మరుక్షణమే ఈ గ్లింప్స్ దూసుకుపోవడం మొదలుపెట్టింది. వ్యూస్ పరంగా చూసుకుంటే చకచక అంకెలు మారిపోతున్నాయి. ఇక లైక్స్ ప్రవాహంలో ఈ గ్లింప్స్ తేలుతుంది. 1 మిలియన్ ప్లస్ లైక్స్ ను రాబట్టుకుంది. సముద్రపు దొంగలు అటాక్ చేయడం, వాళ్ళపై కథానాయకుడు విరుచుకు పడటం ఈ గ్లింప్స్ లో చూపించారు. వెన్నెల రాత్రిలో కథానాయకుడిపై చిత్రీకరించిన ఈ యాక్షన్ సీన్ సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉంది. చివర్లో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ కంటెంట్ పై ఆసక్తిని రేకెత్తిస్తుంది. సముద్రం నేపథ్యంలో జరిగే ఈ కథలో ఎన్టీఆర్ జోడీగా జాన్వీ కపూర్ అలరించనుంది. ప్రతి నాయకుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. ఆయన విలనిజాన్ని కొరటాల డిజైన్ చేసిన తీరు గొప్పగా ఉందనే టాక్ వినిపిస్తుంది. యాక్షన్, ఎమోషన్, లవ్, రొమాన్స్ ను కోలుకుంటూ నడిచే ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా కొత్త రికార్డులను నమోదు చేయడం ఖాయమనే నమ్మకంతో ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. వాహనాల అద్దె విషయంలో కాంట్రాక్ట్ వద్ద నుండి నెల అద్దె విషయంలో ట్రాన్స్కో ఏఈ లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులని ఆశ్రయించాడు. కామారెడ్డి జిల్లా కేంద్రం 33/11 kV సబ్ స్టేషన్ లో 12,500 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన అసిస్టెంట్ ఇంజనీర్ రాజు, వాహనాల అద్దె విషయంలో కాంట్రాక్ట్ వద్ద నుండి నెల ఇచ్చే డబ్బుల విషయంలో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన డ్రైవర్ భైరవస్వామి పథకం ప్రకారం 12,500 రూపాయలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఇది టైం పడుతుంది. అదే ఏదైనా మీకు వచ్చి బయట సార్ చెప్తారు, టైం పడుతుంది. ఇక ఎంక్వైరీ ఇంకా కంప్లీట్ అయ్యింది. మొత్తం ఎంక్వైరీ కంప్లీట్ అయిన తర్వాత చెప్తారు.
అదే టైం చెప్తారు సార్. ఈ యొక్క జిరాక్స్ సెంటర్ మనిషి ఎవరైతే అతను సాయం చేశారో అతను ఉన్నాడు. వేరే అధికారులు ఎవరిదైనా దీంట్లో ఉందా లేదా పాత్ర లేదా దాని గురించి కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం. అది ఇంకా నడుస్తుంది దర్యాప్తు. ఇప్పటివరకు అయితే ఇంకా లేదు. ఏఈ గారి ఆల్రెడీ చెప్పాడు డిమాండ్ కూడా చేయడం అతను జరిగింది. డిమాండ్ తర్వాత ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో అన్నదా దాని గురించి ఆయన చెప్పడం జరిగింది. చెప్తే 12,500. పల్నాడు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకు వేద పండితులు ఆశీర్వచనాలు మంత్రాలు చదువుతూ అరవింద్ బాబుకు వేద పండితులు ఆశీర్వదించారు. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని దీవించారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అవుతారని జోష్యం చెప్పారు. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జాతకంలో 2024 అన్ని అనుకూలిస్తాయని, ప్రతి రంగంలో విజయం సాధిస్తారని రాశి ఫలాలను చూసి జ్యోతిష్యులు జ్యోతిష్యం చెప్పారు. ఆరోగ్య బలం ఆదిత్యాదిమగ్రహ దేవత ప్రత్యార్థమస్తు మనోవాంఛా విసిద్ధిరస్తు ఇష్టకోరిక ఫలప్రాప్తి సిద్ధిరస్తు రాజయోగ ప్రాప్తిరస్తు కలిగి ఐశ్వర్యవంతుడిగా నెక్స్ట్ మేము వచ్చేటప్పుడు ఒక ఎమ్మెల్యే జయప్రదం కావాలా అంగన్వాడీలపై ప్రభుత్వం విధించిన ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లిలో బస్టాండ్ వద్ద ఎస్మా చట్టం జీవో నంబర్ 2 కాపీలను అంగన్వాడీలు దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు భగత్, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు కె కుమారి, టిపి లక్ష్మి తదితరులు మాట్లాడుతూ గత 28 రోజుల నుండి అంగన్వాడీ రాష్ట్ర వ్యాప్తంగా తమ హక్కుల కోసం సమ్మె చేస్తుంటే సమస్యలు పరిష్కరించకుండా అక్రమ ఎస్మా చట్టాన్ని ప్రయోగించి అలసవేత ధోరణి అవలంబిస్తూ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుందని, తక్షణమే అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని, అప్పటి వరకు ఆందోళన విరమించేది లేదని, ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందని, మాట తప్పు మడం చెప్పు అంటుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీని విస్మరించారని, కనీస వేతనం అమలు చేయమంటే మాపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రత్నాజీ, రైతు సంఘం నాయకులు ఉండవల్లి కృష్ణారావు, అంగన్వాడీ యూనియన్ సభ్యులు దేవి సావిత్రి, సంధ్య తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట టవర్ కాలనీ వాసులు దారా బ్రహ్మాజీ, తుమ్మల శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాల వారు టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ నెహ్రూ తెలుగుదేశం పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎస్సీలను, బీసీలను మోసం చేశారని అన్నారు. సబ్ ప్లాన్ నిధులు పక్కదారి మళ్లించడానికి బీసీలకు ఒక పథకం కూడా పెట్టలేదని తీవ్రంగా విమర్శించారు. ఎక్కడకు వెళ్లినా ప్రజలలో మంచి మార్పు కనిపిస్తుందని నెహ్రూ తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల సంకీర్ణ ప్రభుత్వాన్ని తీసుకువచ్చి చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని కృతనిశ్చయంతో ప్రజలు ఉన్నారన్నారు. ఈ వైకాపా ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్నీతిని, ఎస్సీల, బీసీల పట్ల చూపిస్తున్న
సవితి తల్లి ప్రేమని అందరూ గమనించి రాబోయే ఎన్నికల్లో మీ ఓటును వజ్రాయుధంగా చేసుకుని ఈ వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని నెహ్రూ కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారశెట్టి భద్రం, పోతుల మోహన్ రావు, జీను మణిబాబు, కొత్త కొండబాబు, పాండ్రంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి, దాపర్తి సీతారామయ్య, తుమ్మల కిషోర్, పీలా మహేష్, కుంచే తాతాజీ, వైభోగుల కొండబాబు యాదవ్, సాంబతుల చంద్రశేఖర్, గెద్దాడ సచివేని, కుప్ప తాతారావు, మారెళ్ల వెంకట్రావు, చిక్కాల శివ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నరుకులు యేసు గారు, మొగలపు కృష్ణ, కోటిపల్లి వెంకట వచ్చిందండి, చిక్కాల శివ గారు, కడితి లాజర్ గారు, దారా కుమారి గారు, లాజర్ గారు, ఇలా వచ్చండి. అది కొట్లగాల పశుపతి గారు, ఇల్లి కుమారి గారు, వాంశెట్టి నోకరాజు గారు, వాంశెట్టి నోకరాజు గారు, పిడుగు సిద్ధు, వాంశెట్టి సూర్య గారు, శివ గారు, వెంకటలక్ష్మి గారు, దయచేసి కండువా వేసుకోవాలనుకుని మరి ఇలాంటి సదా మొట్టమొదటి నిర్ణయమే ఆయన చెప్పాడు, నేను ప్రజలకు దూరంగా ఉంటా, నా కోసం నేను పరిపాలన చేసుకుంటా, మీకోసం కాదు అని చెప్పాడు. ఇవాళకి ఆయన చెప్తున్నాడు, ప్రజలకు సంక్షేమాన్ని ఇస్తున్నాను, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా చెల్లెళ్ళు, నా అక్కలు అని చెప్పేసి మొదలు పెడతాడు ఉపన్యాసం ఎక్కడైనా సరే. నేను అడుగుతున్నా ఇవాళ, నా ఎస్సీలు అని చెప్పేసి అమితి ప్రేమగా గొంతెత్తి నువ్వు సాగదీసి చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఎస్సీలకు ప్రత్యేకంగా నువ్వు చేసింది ఏంటి? ఎస్సీ సప్లాన్ ఏమైంది? రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగంలో కల్పించినటువంటి అవకాశం అయినటువంటి ఎస్సీ సప్లాన్ ఈ రాష్ట్రంలో అమలు జరిగిందా? నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిధులన్నీ ఏమైనాయి? ఎక్కడైనా ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసావా? లేదు ఒక విద్యార్థిని చదివి ప్రత్యేకంగా నిధులు కేటాయించి చదివించావా? లేదు ఒక కుటుంబానికి ఆర్థిక సహకారాన్ని అందించి ఆ కుటుంబం తన కాళ్ళ మీద తను నిలబడేటటువంటి పరిస్థితులు కల్పించావా? ఒక ఆటో ఇచ్చావా? ఒక చిన్నకారు ఇచ్చావా? ఒక ట్రాక్టర్ ఇచ్చావా? వాళ్ళు బతకడానికి, ఒక వ్యాపారం చేసుకోవడానికి ఏమైనా ఆర్థిక సహకారాన్ని అందించావా? గొప్పగా చెప్తావు, చేయూతనిచ్చా, అందరికీ ఇచ్చాం, వాళ్ళకి ఇచ్చాం. వీళ్ళ నిధులన్నీ పట్టుకెళ్ళి అందరికీ పంచాం. ఇక బీసీలకి
ఏం చేశావు? నా బీసీలను గుండెలు చరుచుకునే నువ్వు బీసీలకు ఏం చేశావు? చెప్పుకోవడానికి ఒక్క పథకం చెప్పు. నిన్ను వెల్కమ్ చేస్తాను నేను. లేదే, ఒక్క పథకం లేదు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలంగాణ భవన్ నుంచి ప్రత్యక్ష ప్రసారం, విలేకరుల సమావేశం. కేంద్ర మంత్రి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్. అంగన్వాడీలు రాజకీయాలకు బలి కాకూడదు, ఏపీ ప్రభుత్వ సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి. వివిధ పార్టీలకు చెందిన నాయకులు జనసేన పార్టీలో చేరిక. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.